ఈ సమయంలో ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల కృపగల మా తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మేమకరంగా వాడుకోమని క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మనం కూడుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తున్నాం. ఇంతకుముందు మొదటి భాగాన్ని విసర్జించావా విసర్జింపబడ్డావా అనేటువంటి అంశం గురించి పరిశీలన చేశాం. రెండవ భాగంలోనికి పరిశీలించాం. మరికొన్ని మాటలు మనము దాని గురించి పరిశీలన చేద్దాం. విసర్జించావా విసర్జింపబడ్డావా? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయాలి? విసర్జించమంటుంది దేవుని ఉద్దేశం, పరిశుద్ధ గ్రంథం. అయితే అలాగే పరిశుద్ధ గ్రంథం చెప్తున్న సర్వసత్యం ఏంటి అంటే, మనుషులు ఇద్దరు పురుషుల కలయిక. శరీరము మట్టి నుండి తీయబడింది, అయితే ఆత్మ దేవుని నుండి వచ్చింది, దేవుని నుండి వేరైనటువంటిది. కాబట్టి దేవుని పోలిక చొప్పున ఆయా దేవుని స్వరూపమందు ఉన్నటువంటి ఆత్మకు విరోధముగా పోరాటం చేస్తుంది. ఏంటంటే శరీరం. ఈ శరీరము ఈ లోకాన్ని అమితంగా అనుభవించాలని కోరికలు కోరుతూ ఉంటుంది. అందుకు ఆత్మ ఏం చేయాలి? ఓరకుండు, ఎక్కువ వాక్కు, నేను చెప్పింది చెయ్యి అని దాన్ని ఆపరేట్ చేయాలి. కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించాలి. ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే లేఖనాలలో మరి శరీరాన్ని ఆత్మ ఆపరేట్ చేయాలి. ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయాలి. ఆత్మ చేత శరీరాన్ని ఆపరేట్ చేయాలి. కానీ శరీరం డామినేషన్ ఎక్కువైపోయింది. ఆడికి వెళ్దాం అని శరీరం అంటే పద, మరో చోటుకి వెళ్దాం పద, అది తిందామా తిను, ఇది తిందామా తిను అనే విధంగా పరిస్థితి ఉంది. శరీరం డామినేషన్ ఎక్కువైపోయింది. శరీరము డామినేషన్ అనేటువంటిది ఎక్కువైపోయింది. కాబట్టి శరీరం చెప్పే ప్రతిదానికి ఆత్మ అంగీకరించకూడదు. నేను చెప్పిందే చేయాలి అనే విధంగా ఆత్మ చేత శరీరాన్ని ఆపరేట్ చేయాలి. ఇది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే రెండు దేశాల మధ్య ఏం జరుగుతూ ఉంటుంది? యుద్ధం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య మరి పొలం విషయంలో కానీ, నువ్వు యువతలకు వచ్చావు నా పొలంలోకి కొంచెం జరిగి అనేటువంటి కొన్ని గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే మనం ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయాలి? విసర్జించాలి. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది, ఇద్దరు వ్యక్తుల మధ్య యుద్ధం జరుగుతుంది. అలాగే శరీరంకు ఆత్మకు పోరాటం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేయాలి. అలాగే దేవుని దినపు దర్శన దినమున దేవుని మహిమపరచునట్లంట వాళ్ళ మధ్య మనం ఎలా జీవించాలనే మాట గుర్తు చేస్తున్నాడు. అలాగే మనం పరదేశులము యాత్రికులమునై ఉన్నామని చెప్తున్నాడు. మరి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలనే మాట కూడా చెప్తున్నాడు. ఒక అద్భుతమైన సంగతిని పేతురు గారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మీ ప్రవర్తన మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ఆ మాట పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 11-12 వచనాల మాట కనబడతాయి. అయితే ఒక చోట ఆరాధన జరుగుతుందనుకోండి, మరో చోట భోజనాలు పెడుతున్నారు. అప్పుడు శరీరం ఏమంటుంది? వాక్యం తర్వాత తినొచ్చు, మళ్ళీ భోజనాలు మళ్ళీ దొరకు పద అని శరీరం అంటుంది. మరి ఆత్మ ఏమంటుంది? వాక్యం విను అంటుంది. కనుక ఆత్మ చేత ఏం చేయాలి? శరీరాన్ని ఆపరేట్ చేయాలి. కానీ శరీరం డామినేషన్ ఎక్కువైపోయింది. కాబట్టి ఒక విషయాన్ని మనం గమనించాలి. అసలు విషయం ఏంటి అంటే, శరీరానికి యజమాని ఎవరు అంటే ఆత్మ. మరి యజమాని చెప్పినట్టు పనివాడు వినాలా? పనివాడు చెప్పినట్టు ఆత్మ మరి యజమాని వినాలా? అంటే యజమాని చెప్పినట్టే పనివాడు వినాలి. శరీరం ఏంటి?
పనివాడు. యజమాని ఎవడు? ఆత్మ. కాబట్టి ఆత్మ చేత శరీరాన్ని ఆపరేటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో తేడా జరుగుతుంది. అందుకే పౌలు గారు అంటారు, నా శరీరంలో ఏది మంచిది ఏది లేదు, మేలేనిది చేయనెరిగి చేయాలని నా కోరిక పుడుతుంది, కానీ దాన్ని చేయట నాకు అనిపించట్లేదు అంటాడు. అయితే మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకంలో ఇదే పరిస్థితి ఉందనేటువంటి విషయం మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం అపోస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో చెప్తున్న మాటలు ఇవి ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడంటే రోమా సంఘానికి రాసిన లేఖలో 7వ అధ్యాయం 18-21 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఏడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే, కానీ ఇకను నేను కాదు. నా యందు అని ఒక వివరణ ఇస్తున్నాడు ఆ పౌలు గారు. నా యందు అంటే ఆత్మను అనుకోవద్దు, శరీరము అనేటువంటి దాని గురించి చెప్తున్న మాట ఇక్కడ ఏంటంటే శరీరము ఎటువంటిది అనే విషయం గురించి ఈ మాటలు చెప్పాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే మేలైనది చేయనరిగి చేయని వానికి ఏం కలుగుతుంది? పాపము. మేలైనది చేయనరిగి చేయని వానికి పాపము అంటే విసర్జింపబడతావు. కాబట్టి మన పరిస్థితి ఏమిటి? ఒకటేమో లోకం కావాలంటుంది, మరొకటేమో పరలోకం కోసం పనిచేయి అని అంటుంది. ఒకటేమో జీవనము కోసము, ఒకటేమో జీవము కోసము పోరాటం చేయమంటుంది. కాబట్టి గమనించాల్సిన అవసరం ఉంది. అయితే మరి ఆదాము గురించి మనం పరిశీలన చేసినట్లయితే, ఆదాము గారి గురించి మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆదాముకు మరి ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దానికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే ఏదైతే శరీరము ఆదాముకు ఇవ్వబడిందో ఆ శరీరమునకు పాప స్వభావం ఉంది. కాబట్టి అది ఏం చేస్తుంది? లోకాన్ని అమితంగా అనుభవించాలని కోరికలు కోరుతుంది. ఎందుకంటే అది మట్టి నుండి తీయబడింది కాబట్టి పాప స్వభావం గలది. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆదాముకు చెప్పాడు అనమాట, ఆదాము జాగ్రత్త, నీ శరీరాన్ని ఆధీనంలో పెట్టుకో, లేదంటే అది నా నుండి నిన్ను దూరం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు మొట్టమొదట్లోనే శరీరానికి తీర్పు తీర్చాడు. నువ్వు మన్నే గనుక మన్నైపోతావు. మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును, మరి ఆత్మ దానిని దయచేసిన దేవుని ఎద్దకు పోవను అంటాడు ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 7లో ఆ మాట అంటాడు. అయితే మనం పరిశీలన చేసినట్లయితే శరీరం ఏమంటుందంటే నేను చెప్పింది చెయ్యని ఆత్మని ఆపరేట్ చేస్తుంది. అలా కాదు, ఆత్మే ఏం చేయాలి? నోరు మూయి, నేను చెప్పిందే నువ్వు చేయాలి అనే విధంగా దాన్ని ఆపరేట్ చేయాలి. అయితే ఆత్మకున్న విలువ నువ్వు తెలుసుకుంటున్నావా? దాని శక్తి నువ్వు తెలుసుకుంటున్నావా? దేని చేత దేనిని నువ్వు లోపరుచుకోవాలి? ఆత్మ చేత శరీరాన్ని లోపరుచుకోవాల్సిన అవసరం ఉంది. నీకు మేలేంటో తెలిసి చేయకపోతే అలాగూ చేయని వారికి పాపం. అలా చేయని వాళ్ళు ఏం చేస్తున్నారంటే శరీరానికి లోబడినట్లే. కావున పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడంట. అలాగే మరొక మాట గురించి మనం పరిశీలన చేసినట్లయితే ధర్మశాస్త్రం ఉన్న కాలంలో చెప్పబడిన మాట గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు మాట కాదు. అదేంటంటే నా యందు అనగా నా శరీరమందు నివసించు పాపమే కానీ దాన్ని చేయనిది నేను కాదంటాడు పౌలు గారు. నా యందు ఏది మంచిది లేదని నేను ఎరుగుదును అంటాడు. మేలనేది చేయ కోరిక కలుగుతున్న దాన్ని చేయటం నాకు కలగటం లేదు. మరి దానిని చేసేది ఎవరు? నేను కాదు, నా యందు నివసించు శరీరం అంటాడు. మరి నువ్వేం చేస్తున్నావు? శరీరంతో పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, చంపేయాలి. ఆత్మ చేత శరీర కార్యాలను ఏం చేయాలి? విసర్జించాలి. అలా కాకుండా శరీరానుసారంగా నువ్వు జీవించినట్లయితే మరి దేవుని చేత విసర్జింపబడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి శరీరానికి ఆత్మకు సంబంధించి ఒక ప్రాముఖ్యమైన విషయాలను మరి పౌలు గారు చెప్తున్నాడు. మరి శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును అన్నదంటాడు. దాని గురించి మనం పరిశీలన చేసినట్టు రోమా సంఘానికి లేఖ రాసిన 8వ అధ్యాయంలో 5 నుంచి చదువుకుంటే ఈ మాటలు మనకి కనబడతాయి. అయితే శరీరానుసారమైన మనసు అంటే ఏంటి అంటే ఆత్మ సంబంధమైన మరణం, దేవుని నుండే ఎడబాటు కలిగేటువంటి పరిస్థితి, నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. రెండో మరణం అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? నిత్యం ఆ నరకంలో కాలుతూ ఉండేటువంటి పరిస్థితి. ఆ అగ్ని జ్వాలలకు మరి దేవుడు కొన్ని పర్యాయ పదాలని మనకు అర్థమవ్వాలని శరీర సంబంధంగా జీవిస్తున్నాం కాబట్టి కొన్ని మాటలు చెప్పాడు. ఆరని అగ్ని,
దహించు అగ్ని, తీక్షణమైన అగ్ని, కనకనలాడే అగ్ని. తర్వాత అంటాడు ఊదనక్కరలేని అగ్ని. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్తే ఎవ్వరు కూడా నిన్ను కాపాడు. ధనవంతుడు వెళ్ళిన స్థలం అది. అగ్ని జ్వాలలో యాతన పడుతూ అలాగే ఉండాలి. చద్దామన్న చావు కనపడినటువంటి భయంకరమైన పరిస్థితి. అక్కడికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను నువ్వేం చేయాలి? విసర్జించినట్లయితే నువ్వు దేవుని చేత విసర్జింపబడవు. మన అంశం ఏంటి? విసర్జించావా అంటే శరీర క్రియలను మనం విసర్జించాలి. విసర్జింపబడ్డావా అంటే దేవుని చేత నువ్వు విసర్జింపబడ్డావా? నీ పరిస్థితి ఏంటి? ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే అంటాడు, లేఖనాలు బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడ నేరదు అంటాడు. కాగా శరీర స్వభావము గలవారు, చూడండి మాట, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. గనుక ప్రియమైన వారలారా గమనించాలి. ఏం చేయాలి? ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయాలి. మనం ఎలా ఉన్నాం? శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నామా, జీవిస్తున్నామా? గమనించాల్సిన అవసరం ఉంది. బోధకులకు దీని విషయంలో మినహాయింపు లేదు, వినేవాళ్ళు కూడా మినహాయింపు లేదు. ఒక చోట సర్వసత్యం ప్రకటింపబడుతుంది, వాక్యం చెప్తున్నామంటే రమ్మంటే ఎవరు రారు. మరొక చోట పాంప్లెట్లు వేసి భోజనాలు పెడుతున్నాం, బస్సు ఛార్జీలు ఇస్తాము, అక్కడ టైటిల్ పెడతారు, రోగాలు తగ్గించబడతాయి, అయ్యగారు చేయించి ప్రార్థన చేస్తాడు అన్నారు అంటే ఇసుక వేసిన రాళ్ళంత జనాలు అనేకులు వచ్చేస్తారు, విస్తారంగా వచ్చేస్తారు. భోజనాలు ఉంటాయి కదా అక్కడ, స్వస్థతలంట, రోగాలు తగ్గుతాయంట. చూడండి ఎక్కడ మనసు పెడుతున్నారు, వేటికి ఆపరేట్ అవుతున్నారు గమనించాల్సిన అవసరం ఉంది. శరీర సంబంధమైన విషయముల మీదే మనసు పెడుతున్నారు, దేవుని మాటల మీద మనసు పెట్టట్లేదు. గమనించాల్సిన అవసరం ఉంది. పౌలు ఎవరు చెప్తున్నాడు? సంఘానికి, రోమా సంఘానికి చెప్తున్నాడు. ఆ మొదటి శతాబ్ద కాలంలోనే ఎంతో భయంకరమైన పరిస్థితి ఉంది, హెచ్చరికగా ఉండాలని మనకు చెప్తున్న మాటలు మనం గమనించాలి. మరి ఏశావు గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో జాగ్రత్తగా చూసుకునుడి అంటున్నాడు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు? ఎందుకు గుర్తు చేస్తున్నాడు? ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే అప్పట్లో జరిగింది. దేవుని చేత విసర్జింపబడ్డాడు. మన విషయంలో విసర్జింపబడకూడదు, మనం జాగ్రత్త పడాలని ఈ మాటలో చెప్తున్నాడు. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఒక టీచర్ స్టూడెంట్కి మరి హోంవర్క్ చేయమని 1-2 సార్లు చెప్తుంది, తర్వాత 2 దెబ్బలు కొడుతుంది, అప్పుడు భయపడి చేస్తాడు, ప్రైజ్ కూడా అవుతాడు. మరి తల్లిదండ్రులు కూడా పిల్లలకి 2 మాటలు చెప్పినప్పుడు 1-2 సార్లు చెప్తారు, 3వసారి 2 పీగుతారు. అప్పుడు కదా భయపడిపోయి మరి తల్లిదండ్రులు చెప్పినట్టుగా విని ప్రయోజకుడు అవుతాడు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే దేవుని గృహస్థులుగా ఉన్న వాళ్ళల్లో ఏమైనా చేజారిపోతూ ఉంటే, తప్పిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి సరైన త్రోవలో ఉన్నటువంటి వాళ్ళు వాక్యం ద్వారా గద్దింపు కానీ, మరి సరిచేయటం కానీ, సరైన మార్గం నడిపించడం కానీ, బుద్ధి చెప్పడం కానీ చేసినప్పుడు ఏం చేయాలి? దానికి లోబడాలి, సరి చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ అపవాదిగాడు ఆ టైంలో ఎంటర్ అవుతాడు. చూడు, ఇన్ని సంవత్సరాలు నువ్వు బోధ చేస్తున్నావు కానీ నువ్వు ఏదో ఒకటి అంటున్నారు, నువ్వు పక్కకి నువ్వు సపరేట్గా వెళ్ళిపోయి నీకు నువ్వు సేవ చేసుకుంటాడు అంటే చిన్నగా తప్పించేస్తారు. వాడిని తప్పించిన తర్వాత ఒక్కడై ఉన్నప్పుడు వాడిని ఇంకా ఏం చేస్తాడు? వాడి వైపు తిప్పుకుంటాడు, ఇంకా ఒంటరి వాడిని చేస్తాడు. నిత్య నరకానికి చచ్చిన కుక్కను వెనకాల తాలు కట్టి ఈడ్చుకెళ్ళేటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వాడిని భ్రష్టత్వంలోకి నెట్టేస్తాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు మనోహరం అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం పరిశీలన చేసినట్లయితే మరి వాక్యం ద్వారా హెచ్చరిక చాలా అవసరం, బుద్ధి చెప్పడం అవసరం, సరిచేయడం అవసరం. ఇది గమనించాలి. నా మంచికే. మరి అపోస్తులు ప్రవక్తలు జీవించే విషయంలో అపోస్తులైన పౌలు, తిమోతి గారు కానీ ఇంకా అనేకులు కానీ ఎన్నోసార్లు హెచ్చరించాడు. వాళ్ళెవరు కూడా గొడవ పడలేదు, ఒక పల్లెత్తు మాట కూడా అనలే, వాక్యానికి లోబడ్డారు, ముందుకెళ్ళారు. అలా ఒక్క ఆత్మ ఎందే నడిపించబడ్డారు, దేవుని ఇష్టాన్ని పరిపూర్ణంగా నెరవేర్చారు వాళ్ళు. నువ్వెలా ఉన్నావు? శరీరానుసారమైన మనసు అంటే ఎంతకాడికి తిండి, ఇది భూ సంబంధమైంది. ఇదే మనకు కావాల్సింది. ఇది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడ నేరదంటాడు. చూసినట్లే మరొక మాట, మనం దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారంటాడు. అలాగే మరొక మాట, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడంటాడు. దేవుని ఆత్మ మీలో నివసించాలంటే
దేవుని వాక్యం మీలో ఉండాలి. దేవుని ఆత్మ మీలో నివసించాలంటే దేవుని వాక్యం మీలో ఉండాలి. మరి మొదటి శతాబ్ద కాలంలో యేసుప్రభువు వారు జీవిస్తున్న కాలంలో మనం పరిశీలన చేసినట్లయితే యేసుప్రభువు వారు యూదులను చూసి ఒక మాట అంటాడు. ఏమనంటే చూసినట్లయితే ఆ మాట, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా నన్ను చంపజూచుతున్నారు, మీలో నా వాక్యము లేదు అనేటువంటి బైబిల్లో చెప్తున్న మాటలున్నాయా అని చెప్తున్న పరిస్థితి బైబిల్లో ఉంది. యేసుప్రభువు వారు స్వయంగా చెప్తున్నాడు, నా బోధ విననేరుకుంట వలనే కదా మీరు నన్ను చంపజూచుచున్నారు, నా వాక్యానికి మీలో చోటు లేదు అనే మాట చెప్పిన పరిస్థితి బైబిల్లో ఉంది. ప్రియమైన వారలారా, శరీర సంబంధంగా ఆ కార్యాలను జరిగిస్తున్నట్లయితే, అలా కొనసాగుతున్నట్లయితే దేవునికి దూరం అయిపోతారు, నిత్య నరకానికి వెళ్తారు. అలా కాకుండా ఆత్మ సంబంధంగా జీవిస్తూ ఆ కార్యకలాపాలను జరిగిస్తూ దేవుని ఇష్టానుసారంగా జీవించినట్లయితే దేవునికి దగ్గర అవుతాము, దేవుని కాపుదల్లో ఉంటాము, దేవుడు మనకు సమీపంగా ఉంటాడు, మనం ఆయన యందు ఉంటాం. అలాగే మనం ఎగ్జాంపుల్గా చెప్పుంటే ఒక మ్యాగ్నెట్ తీసుకొచ్చి 2 ఇనుప ముక్కలు పెట్టామనుకోండి, ఏది దగ్గర పెడితే దాన్ని అది లాక్కుంటుంది. అలాగే మనం దేనికి దగ్గర ఉన్నాం? దేవునికి దగ్గరగా ఉన్నామా, శరీరానికి విషయాల నిమిత్తము దగ్గరగా ఉన్నామా? ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అయితే నువ్వు దేని చేత ఆకర్షింపబడుతున్నావు? నువ్వు దేని చేత ఆకర్షింపబడుతున్నావు? ఏ కార్యాలు జరిగిస్తున్నావు? నీ పరిస్థితి ఏంటి? దేవుడు అడుగుతున్నాడు గనుక నీ దగ్గర సమాధానం ఉందా? నీ దగ్గర సమాధానం ఉందా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో. కాబట్టి ప్రియమైన వారలారా, అపోస్తలులైన మరి పౌలు గారు ఒక అద్భుతమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారంట. ఆ విషయం గురించి మాట్లాడుతూ ఏడుస్తూ అనేక పర్యాలు మీతో చెప్పాను, ఇప్పుడు నేను ఏడుస్తూ చెప్తున్నాను అంటున్నాడండి. చూసినట్లయితే అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వారి గురించి అనేక పర్యాయములు మీతో చెప్పి ఇప్పుడు నువ్వు ఏడుస్తూ చెప్తున్నాను అంటున్నాడండి. ఆ మాట ఫిలిప్పీ సంఘానికి రాసిన లేఖలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. 3వ అధ్యాయం 18 మాట కనబడుతుంది. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే ఈ విషయం గమనించాలి. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఉందా లేదా? ఏమని చెప్తున్నారు? ఉందని చెప్తున్నారా? చాలామంది వారమంతా చేసి వచ్చిన తర్వాత, ఆ చర్చికి వచ్చిన తర్వాత ఆ బోధకుడు ఏం చేస్తున్నాడు? యేసుప్రభు వారికి మరి వాట్సాప్లోను దేని పంపిస్తాడు, మరి ఈయనకు వచ్చి ఆ చెవిలో చెప్తారు, వీళ్ళు పాపాలంటే చెప్తారంట. అదే బోధ జరుగుతుంది. గమనించాలి మీరు, అదే బోధ జరుగుతుంది. వారం అంతా చేసిన పాపాలు అయ్యగారు చెప్తే, అయ్యగారు యేసుప్రభు వారికి రికమెండ్ చేస్తే అవి కడిగి వేయబడతాయంట. అంటే ఇంక వారం ప్రతి జీవితాంతం చేయమని. మరి బైబిల్ ఏం చెప్తుంది? చాలామంది కూడా మీరు పరిశీలన చేసినట్లయితే కాస్తో కూస్తో కొంచెం వాక్యం చదవటం వచ్చినట్లయితే మరి బైబిల్ వేసుకొని ఒక సంచి వేసుకొని తెల్లబట్టలు వేసుకొని నేను బోధకుండా అయిపోయాను అంటూ బతుకు తెరువు అనుకుంటూ బైబిల్ పట్టుకొని ఎంతోమంది ప్రపంచంలో తిరుగుతున్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. కానీ ఆ గ్రహింపు లేకుండా అపవాదిగాడు చేస్తున్నాడు. మనం సత్యముని గురించి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపను బలి ఉందా? బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం, బలి ఉందా లేదా? మనం సత్యం గురించి అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు అంటున్నాడు. పాపములకు బలి ఇకను ఉండదు. తీర్పునకు, న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని నికను ఉండును అంటాడు. బల్లేదు. ఇంకా ఇటువంటి వారందరూ ఏం చేస్తున్నారు? పాపాలు చేసేవాళ్ళు ఆ బోధకుల మాటలు వింటున్నారు. అనుకూల బోధకు అలవాటు పడుతున్నారు. అది వింటూ పాపాలు చేస్తున్నారు. అయ్యగారి చెవిలో చెప్తున్నారు. మాటికి యేసుప్రభు వారిని బాహాటంగా సిలువ వేయచ్చు అవమానపరిచేటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. భయంకరమైన భ్రష్టత్వంలో ఉన్నారు. నిత్య నరకానికి వెళ్ళిపోతారు. దేవుని ఉగ్రతకు పాత్రలుగా ఉన్నారు. గమనించాలి ప్రియమైన వారలారా, పాపములకు బలి ఇకను ఉండదు, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు అగ్నియు నికను ఉండును అంటాడు. ఆ మాట మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ 10వ అధ్యాయం 26, 27 వచనాలు చెప్తున్నాడండి. కాబట్టి ప్రియమైన వారలారా, మనం పాపముల కోసం క్రీస్తు వచ్చి గొప్ప త్యాగం చేయటం మూలాన మనకు పాప విమోచన, రక్షణ, నిత్య జీవము, దేవునితో సమాధాన స్థితి. అప్పట్లో తప్పిపోయారు. అందుకే జాగ్రత్త అనేటువంటి విషయం హెచ్చరిస్తున్నాడు. గమనించాల్సిన అవసరం ఉంది.
మరి దేవుడు కనబడటం లేదు, అడిగేవాళ్ళు లేళ్ళని ఎవరిష్టానుసారంగా అయిపోయింది. ఈ లోకంలో చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, ఏమైనా తప్పు చేసి కొడతారు, జైల్లో పెడతారు, భయపడుతున్నారు. కానీ దేవుడు చూడట్లేదు కదా అనుకుంటారేమో. క్రికెట్లో లైవ్ వచ్చినట్టుగా దేవుడు వైరస్ లేని కెమెరాలో చూస్తున్నాడు, బయట కాదు, హృదయాంతరంగాన్ని చూస్తున్నాడు దేవుడు. నీ పుట్టుక చావులే దేవుని తెలుసు. దేవుడు బ్రతికిస్తే నువ్వు బతుకుతున్నావు, ఇది గమనించాలి. వైరస్ లేని కెమెరాలో దేవుడు నేను చూస్తున్నాడు. కానీ గమనించినట్లయితే న్యాయమైన తీర్పునకు భయముతో ఎదుర్కొనవలసిన పరిస్థితి నీకుంది. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? దేనికి దాసుడుగా ఉన్నావు? దేనికి దాసుడుగా ఉన్నావు? ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల నువ్వు జీవించదు అంటున్నాడు. అంటూ ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? మనము శరీరమునకు రుణస్థులము కామంటాడు. మనము శరీరమునకు రుణస్థులము కాము అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. అది చాలా అద్భుతమైన హెచ్చరిక. అది చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము 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 అంటూ కింద చెప్తున్నాడు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించదురు అంటాడు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించదురు అంటాడు. ముందుగా చెప్పుకున్న గొప్ప హెచ్చరిక ఏంటంటే, మనము శరీరమునకు రుణస్థులము కాము. దేవుడు మనం లేనప్పుడే మనల్ని కావాలనుకుని క్రీస్తులో ఏర్పాటు చేసుకుని ఎన్నో కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే, ఆ తర్వాత కన్నాడు, అలా వదిలివేయలేదు, విలువ పెట్టి కొన్నాడు, నిత్యం మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ రోజున మనం బ్రతికున్నామంటే దేవుని కృప, దేవుని కాపుదల. గమనించారా? ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నా, వెలకట్టలేని విధంగా దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని విమోచించాడు. మనందరి కోసం ఆయన కుమారుని బలిగా అర్పింపటకు వెనుతీగా ఆయన కుమారుని అర్పించినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. రావడం జరిగింది, తండ్రి పని పరిపూర్ణంగా జరిగించాడు, చివరాఖరికి మన నిమిత్తం ప్రాణం సైతం పెట్టి, మరి తండ్రి మహిమ వల్ల మృతుల్లోని తిరిగి లేపబడి తండ్రి యొద్దకు వెళ్ళాడు. కుడిపార్శ్వమున ఆసీనుడై, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై పరలోకంలో ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి చూడండి, ఎవరికి రుణస్థులం మనం? ఎవరికి రుణస్థులు అనుకున్నాం మనం? శరీరమున కాదు, దేవునికి 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 రుణపడే ఉంటా, రుణం తీర్చుకునేది కాదు. కాబట్టి నువ్వు ఆత్మ చేత శరీరాన్ని ఆపరేట్ చేసి శరీర కార్యాలను ఏం చేయాలి? చంపివేయాలి. లేదు అంటే దేవుని చేత నువ్వు విసర్జింపబడతావు. శరీరమునకు రుణస్థులం మనం దేవునికి రుణస్థులము, దేవునికి రుణస్థులము. మామూలు విషయం కాదు ఈ మాట, అర్థమవుతుందా? అందుకు కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎట్లా చావాల్సిన వారు ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎట్లా జీవించదని అంటాడు. అయితే ఇక్కడ చనిపోతారంటే నిత్య నరకానికి వెళ్తారని, ఇక్కడ జీవిస్తారు అంటే క్రీస్తు కూడా తండ్రి యొద్ద సదాకాలం పరలోకంలో ఎప్పటికీ జీవించి ఉండేటువంటి పరిస్థితి గురించి అక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధంగా ఈ బోధను అర్థం చేసుకోవాలి. అయితే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులయ్యుందురు అంటాడు. అంటే వాక్యాన్ని విన్న తర్వాత వాక్యానుసారంగా జీవించడమే దేవుని ఆత్మ చేత నడిపించబడటం అనేటువంటి విషయాన్ని గమనించాలి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలి? చంపివేయాలి. ఏశావు గురించి మనం పరిశీలన చేసినట్లయితే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపును హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఒకవేళ ఉండునేమో, జాగ్రత్తగా చూసుకుని అంటాడు. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? జ్యేష్ఠుల సంఘానికి, వారి మహోత్సవానికి. కాబట్టి దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి రక్షణ, నిత్య జీవం, మహిమ, ఈ విలువ గ్రహించావా? ఇప్పుడు గుర్తించకపోతే నీకు మెలకు వచ్చే నాటికి, నీ కుదిరి నాటికి మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. ఏ స్థితిలో ఉన్నావు? నువ్వేటికి ఆకర్షింపబడుతున్నావు? ఏ కార్యాలు జరిగిస్తున్నావు? నీ ఉన్న పరిస్థితి ఏంటి? దేవుడు అడుగుతున్నాడు, నీ దగ్గర సమాధానం ఉందా? నీ దగ్గర సమాధానం ఉందా? మనం చెప్పుకునే అంశం ఏంటండి? విసర్జించావా? విసర్జింపబడ్డావా? విసర్జించాలంటే మనం విసర్జించాలని, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. విసర్జింపబడ్డావా అంటే దేవుని చేత విసర్జింపబడేటువంటి పరిస్థితి. దేవుని చేత విసర్జింపబడితే కనకనలాడే అగ్ని, దహించు అగ్ని, తీక్షణమైన అగ్ని, ఆరని అగ్ని, ఓదనక్కరలేని అగ్ని. చద్దామన్న నువ్వు ఒక్కసారిగా తట్టుకోలేక చద్దామన్న చావు కనపడినటువంటి పరిస్థితి గమనించాలి. అక్కడికి మీరు వెళ్ళాలని, ఎవరు వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు. ఇది గమనించాల్సిన అవసరం ప్రియమైన వారలారా. కాబట్టి ఏశావు విషయంలో అది జరిగింది.
దేవుని చేత విసర్జింపబడ్డాడు. కాబట్టి మన విషయంలో అది జరగకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలని ఆ మాట చెప్పడం జరిగింది. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడండి. ఈ విషయాన్ని అక్కడ వెల్లడిపరుస్తున్నాడు. అప్పుడు వాళ్ళు తప్పిపోయారు, మన విషయంలో తప్పిపోకూడదు అనే జాగ్రత్త అనేటువంటిది చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం పరిశీలన చేస్తే ఏంటి, మనం శరీరమునకు రుణస్థులము కాము. కాబట్టి సహోదరులారా, మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు అంటాడు. నిత్యము క్రీస్తుతో కూడా తండ్రి ఏదో గొప్ప మహిమలో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విసర్జించావా, విసర్జింపబడ్డావా అనే దాని గురించి రెండో భాగంలో మనం పరిశీలన చేసాం. ప్రియమైన వారలారా, అయితే ఏమంటాడు అక్కడ పరిశీలన చేసినట్లయితే, ఆదాముకు ఇవ్వబడిన మరి శరీరం ఎటువంటిది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆయనకి ఇచ్చిన శరీరం ఎటువంటిది అంటే పాప స్వభావం కలదు. కాబట్టి అది లోకాన్ని అమితంగా కోరుకుంటుంది, మట్టి నుండి తీయబడింది అది. కాబట్టి ఆదాము జాగ్రత్త, నీ శరీరాన్ని నువ్వు ఆధీనంలో పెట్టుకోలేదంటే నా నుండి నిన్ను దూరం చేసే పరిస్థితి వస్తుంది అని ముందే చెప్పాడు. చెప్పాడా చెప్పలేదంటే చెప్పాడు. శరీరాన్ని కూడా దేవుడు తీర్పు తీర్చాడు. మన్నే కనుక నువ్వు మన్నైపోతావు. కాబట్టి గమనించాల్సిన అవసరం ఉంది. విసర్జింపబడ్డావా, విసర్జించావా, విసర్జింపబడ్డావా? విసర్జించేది మనము. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. నువ్వు విసర్జించే పరిస్థితులు లేవా? దేవుని చేత విసర్జింపబడే పరిస్థితులు ఉన్నావా అంటే నిత్య నరకానికి వెళ్ళేటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అనేటువంటిది గమనించాల్సిన అవసరం. దేని చేత ఆకర్షింపబడుతున్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ దగ్గర సమాధానం ఉందా? కాబట్టి మరోసారి కలిసినప్పుడు మరికొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాము. కాబట్టి ఈ మాటలను మరి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, దేవుని పనిలో పాలుభాగస్తులవ్వండి. అలాగే ఈ కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.